For that, I am going to ask you a question, guys. We are using for and since, right? ఫర్ సిన్స్ అనేది మన సెంటెన్స్లో యూస్ చేస్తాం. ఎప్పుడు యూస్ చేస్తాము అంటే కొద్ది కాలం నుండి ఏమైనా మనం అంటే కొంత టైం నుండి, అది కొంత టైం అనొచ్చు, చాలా టైం అనొచ్చు, కంటిన్యూస్గా ఇప్పటి వరకు చేస్తూ ఉంటే ఆ సెంటెన్స్ని మనం ఇలా చెప్తామన్నమాట. అంటే ఫర్ యూస్ చేసి కానీ సిన్స్ యూస్ చేసి కానీ చెప్తాం. సో ఈ ఫర్ ఎక్కడ యూస్ చేయాలి, సిన్స్ ఎక్కడ యూస్ చేయాలి, ఫస్ట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను, తర్వాత ఐ విల్ టీచ్ యూ ద టాపిక్. ఓకే, ఫర్ అనేది టైంకే యూస్ చేస్తాము, సిన్స్ అనేది కూడా టైం చెప్పడానికే యూస్ చేస్తాం. కానీ ఫర్ అనేది మనం చూడండి, ఫర్ ఏ మంత్, ఒక నెల నుండి నేను ఈ పని చేస్తున్నాను. ఓకే, ఫర్ ఏ వీక్, ఒక వారం నుండి నేను ఈ పని చేస్తున్నాను. ఫర్ ఏ లాంగ్ టైం, చాలా టైం నుండి నేను ఈ పని చేస్తున్నాను. సో ఇలా చెప్తామన్నమాట. కానీ సిన్స్ అనేది చెప్పాలి అంటే ఇలా చెప్తాము, సిన్స్ 2002, సిన్స్ సండే, లాస్ట్ సండే, పోయిన ఆదివారం నుండి, సిన్స్ ఆగస్ట్. ఓకే, ఇలా చెప్తామన్నమాట. లేదా సిన్స్ 6 PM. ఓకే, అంటే ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ చెప్తాను గాయస్. నేను ఫర్ అని చెప్పినప్పుడు మనకి ఇవేవి కూడా క్లారిటీ లేవు. దట్ మీన్స్ ఫర్ ఏ మంత్ అన్నాను, ఏ మంత్ అనేది చెప్తున్నానా నేను? చెప్పడం లేదు. ఫర్ ఏ వీక్ అన్నాను, ఏ వీక్ అది అని చెప్తున్నానా? లేదు. ఫర్ ఏ లాంగ్ టైం, చాలా టైం నుండి చేస్తున్నాను అంటున్నాను. కానీ ఇక్కడ కూడా క్లారిటీ లేదు. కానీ సిన్స్ అనేది ఇక్కడ మనం చెప్పినప్పుడు చిన్న లాజిక్ గుర్తుంచుకోండి, ఇవి మనకి క్లాక్లో కానీ, అంటే వాచ్లో కానీ, లేకపోతే క్యాలెండర్లో కానీ కనబడేటటువంటి టైం ఇది. అలా వచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. ఓకే, క్యాలెండర్లో అయినా కనబడాలి మనం యూజ్ చేసే టైము, లేదా వాల్ క్లాక్లో అయినా కనబడాలి. ఓకే, సిన్స్ 5 AM ఐ హ్యావ్ బీన్ అంటే ఉదయం 5 గంటల నుండి నేను చేస్తూనే ఉన్నాను. ఓకే, సిన్స్ ఆగస్ట్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఆగస్ట్ నెల నుండి, ఆగస్ట్ మనకి క్యాలెండర్లో కనబడుతుంది కదా. ఇక్కడ 6 PM, 6 AM, 10 AM ఇవి వాల్ క్లాక్లో కనబడతాయి. ఓకే, అలాగే లాస్ట్ సండే, సండే కూడా మనకి క్యాలెండర్లో కనబడుతుంది. సిన్స్ 2002 ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. సో 2002 అనేది కూడా మనకి క్యాలెండర్లో కనబడుతుంది. సో క్యాలెండర్లో కానీ వాల్ క్లాక్లో కానీ కనబడితే వాటి ముందు సిన్స్ అని యూజ్ చేయాలి, కనపడని వాటికేమో ఫర్ అని చెప్పాలి. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నా ఏదైనా పనిని మనం కొద్ది కాలం నుండి చేస్తూ ఉంటే, అంటే కంటిన్యూస్గా ఇప్పటి వరకు చేస్తూ ఉంటే ఆ పనిని ఎలా చెప్పాలి? ఓకే, సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్స్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యావ్ బీన్. హ్యావ్ వచ్చినప్పుడు V3 యూజ్ చేయాలని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ బీన్ కూడా వచ్చింది కాబట్టి వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకేనా? మీరు ఇది డివైడ్ చేయకూడదు. ఐ హ్యావ్ బీన్. సో హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం మీకు తెలుసు. ఐ, యు, వి, దేకి యూజ్ చేస్తాం. ఓకేనా? అదే హ్యాజ్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్, హ్యాస్ బీన్. హ్యాస్ దేనికి యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్కి యూజ్ చేస్తాం. సో హ్యాస్ బీన్ కూడా అవే సబ్జెక్ట్స్కి. ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ బీన్. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను. సిన్స్ 2002, నేను 2002 నుండి
ఇక్కడ సిన్స్ యూస్ చేశాను చూడండి. సిన్స్ 2002, నేను 2002 నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఆపేశానా? లేదు, అంటే కంటిన్యూ అవుతూ ఉంది అని అర్థం. 2002లో స్టార్ట్ అయింది, 2002లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ కుకింగ్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ నుండి నేను కుకింగ్ చేస్తున్నాను. ఓకే. I have been listening classes. You have been listening classes for a month. ఒక నెల నుండి మీరు క్లాసెస్ వింటూ ఉన్నారు. రైట్ గైస్? సో ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్స్ పెట్టేసి ఇలా అండర్లైన్ ఇక్కడ వరకు, మీన్స్ డోంట్ బ్రేక్ ఇట్. వైల్ యు ఆర్ యూజింగ్ హ్యావ్ బీన్ షుడ్ యూజ్ V1 ప్లస్ ఇన్ఫార్మ్, ఇది ఇంపార్టెంట్. ఓకే. ప్లస్ టైమ్, ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ వర్డ్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ చెప్పలేదు. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2002. ఓకే. మరి అతను ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు ఒక వారం నుండి అనాలి. ఓకే. సో హియర్ రాము హ్యాస్ బీన్ అనాలి కదా. హ్యాస్ బీన్ చేస్తూ ఉన్నాడు అనాలంటే ఏమనాలి? చేయడం, డూయింగ్ కదా. డూ అంటే చేయడం, డూయింగ్. రాము హ్యాస్ బీన్ డూయింగ్ PW ప్రాజెక్ట్ వర్క్ ఫర్ ఏ వీక్. ఒక వారం నుంచి రాము ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. ఓకే గైస్, లైక్ దిస్ యూ హ్యావ్ టు సే. యూ హ్యావ్ బీన్ రైటింగ్ నోట్స్ ఫర్ 15 minutes. 15 minutes నుండి నువ్వు రాస్తూనే ఉన్నావు. డింట్ యూ ఫినిష్ ఇట్? నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదా? We are asking such type of sentences to students while we speak, we use such type of sentences. Okay, any more doubts guys? No doubts? Shall I continue another topic? Okay. No, now everyone arrange one have been sentence, one has been sentence. Okay, write down the sequences and arrange and tell me after my class. Another topic after, you have to tell me all sentence at a time. Okay, right. I'm rubbing, no doubts, right? Okay, fine. This is one topic guys. In previous class, means batch 1, they asked me to say had sentences. Had తో సెంటెన్స్ ఎలా చేయాలి మేడం, had దేనికి యూస్ చేస్తాము అని అడిగారు గైస్. సో దిస్ హియర్ ఐఎమ్ అరేంజింగ్ హ్యాడ్ సెంటెన్స్ ఆల్సో. ఓకే, ఇందులో 2 sentences ఉంటాయి. వీఆర్ అరేంజింగ్ సింగిల్ సెంటెన్స్ ఆల్వేస్ అప్ టు నౌ కదా, కానీ ఇప్పుడు మాత్రం 2 sentences ఒకే సెంటెన్స్గా ఎలా చెప్పాలి ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, సో యూ హ్యావ్ టు యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. మనకి హ్యావ్ హ్యాస్ యూజ్ చేసినప్పుడు వి డివైడ్ దోస్ యాజ్ సబ్జెక్ట్స్. ఐ యు వి దే హ్యావ్, హీ షీ ఇట్ హ్యాస్. కానీ ఇక్కడ హ్యాడ్ అనేది మీరు ఏ సబ్జెక్ట్కైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 యూ షుడ్ అరేంజ్. V3 అరేంజ్ చేయాలి. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్, దెన్ అరేంజ్ time word. Okay, so time word is another sentence here. ikkada time word e inkoka sentence guys. See, I had written. Okay, exam. I had written exam. ఇప్పుడు టైం వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, you have to use time word like this: before plus subject plus verb 3 plus object. Before అని చెప్పాను ఇక్కడ. ఓకే, సో ఈ ప్రకారంగా వేరే మీన్స్ కామా. నెక్స్ట్ ఐ విల్ అరేంజ్ టైం వర్డ్. బిఫోర్ యూ, సబ్జెక్ట్ కదా, యూ
ఆస్క్డ్ మీ. ఐ హ్యాడ్ రిటన్ ఎగ్జామ్ బిఫోర్ యూ ఆస్క్డ్ మీ అంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి తెలుగులో. నువ్వు ఎగ్జామ్ రాసే ముందు నిన్ను అడిగాను మేడం. నో, ఐ హ్యాడ్ రిటన్ ఎగ్జామ్. నువ్వు అడిగే ముందే నేను రాసేసాను. నువ్వు అడిగే ముందే నేను ఎగ్జామ్ రాసేసాను. నువ్వు అడిగే ముందే అంటే నువ్వు అడిగే ముందే నేను ఎగ్జామ్ అంటే నువ్వు అడగక ముందే అని అర్థం కదా మేడం. రైట్, యు అండర్స్టూడ్. నైస్, కరెక్ట్ అండర్స్టాండింగ్. సో లిజన్, హౌ మెనీ వర్బ్స్ ఆర్ దేర్ హియర్ ఇన్ ద సెంటెన్స్? ఇప్పుడు ఎన్ని వర్బ్స్ ఉన్నాయో చెప్పండి నాకు. వాట్ ఆర్ ద వర్బ్స్? Two verbs. What are they? Write, ask. Written and Asked. okay. These two are V3 forms, right? అవునా మేడం? కాబట్టి ఎప్పుడైనా మన సెంటెన్స్లో ఇలా ప్రిన్సిపల్ సార్ రాకముందే నేను వచ్చేసాను, ప్రిన్సిపల్ సార్ చెప్పకముందే నేను చేసేసాను, ఓకేనా, నువ్వు నాకు చెప్పకముందే నేను అడిగేశాను, నువ్వు నాకు చెప్పకముందే నాకు విషయం తెలిసిపోయింది, ఇలా చెప్తాం కదా. సో ఆ సెంటెన్సెస్ ఇక్కడ చెప్పాలన్నమాట. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే 2 V3 ఫార్మ్స్ ఆర్ దేర్. సో whenever you have to listen carefully guys, so whenever you have 2 V3 forms in single sentence, first verb form before you have to use had. ఎప్పుడైనా 2 V3 ఫార్మ్స్ ఒకే సెంటెన్స్లో వస్తే ఫస్ట్ వర్బ్ ఫామ్కి ముందు మాత్రమే హ్యాడ్ యూజ్ చేయాలి. ఇక్కడ హ్యాడ్ పెట్టకూడదు, సెకండ్ వర్బ్ ఫామ్కి ముందు పెట్టకూడదు. దట్స్ ద రూల్. గాట్ ఇట్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైందా? హ్యావ్ యూ ఎనీ మోర్ డౌట్ గైస్? Yes, ma'am. Yes. Okay. Now, I will tell you one more sentence to you. They had. You can write down the sentence. I don't write on the board. You can write down the sentence and tell me that meaning. Okay? Okay. Okay. They had finished dinner. They had finished dinner before his father come. వాళ్ళ ఫాదర్ రాకముందే Dinner complete చేసేసాను. Yes. Okay. Next, I'll tell you one more sentence. I had cooked biryani before you asked me. మీరు చేశాను. Yes, correct. Okay na? So like that you have to arrange sentences and tell me. Have been sentence, has been sentence, had sentence. Okay? While you are arranging time word, you should follow this. Object is not necessary. If it is means if it is necessary, then you can. Okay? Can I, ma'am? Yes, madam. First, you have been practice English since 2023. Madam? You have been practice English. Practice or Since practicing? Practicing English since 2023. Yes, correct. Ravi has been completing their homework since last Monday. His homework. His homework. ఇప్పుడు నాకు You had సెంటెన్స్ ఆ సెంటెన్స్ మీనింగ్ కూడా చెప్పాలి మేడం. వాట్ యు థింక్ అండ్ రోట్ ద సచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. Okay, madam. తెలుగు అంటే మీరు ఏం ఆలోచించారు? మీరు చెప్పే సెంటెన్స్ మీరు ఆలోచన ఒకటేనా కాదా? నువ్వు 2023 నుంచి ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావా? చేస్తూ ఉన్నావు. ఉన్నావు. రవి లాస్ట్ మండే నుంచి ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేస్తూనే ఉన్నాడు. yes correct. had sentence. You had eaten lunch before rang before the bell. before rang the bell. Before You rang had the bell. eaten lunch before rang the bell. అంటే బెల్ కాకముందే లంచ్ కంప్లీట్ చేసావు. yes correct మేడం.
No doubts, right, Azmat madam? Yes, ma'am. Okay, good. Next, guys. Next, anyone, please. I have been Madam. Akila, ma'am. listening music since 1 hour. Okay, since. మేడం సిన్స్ అనేది యూజ్ చేసి సిన్స్ 1 అవర్ కనబడుతుందా మేడం అది వాచ్లో? ఫర్ అన్ అవర్. ఫర్ అన్ అవర్. ఓకే, 1 hour. 1 అవర్ అనకండి ఎవరైనా గాయస్, 1 అని అనకండి, యాన్ అవర్. 1కి బదులు యాన్ అనండి. ఓకే, సింపుల్. For an hour. ఫర్ అన్ అవర్. Should I say that in Telugu? ఎస్ మేడం. నేను గంట సేపటి నుంచి నేను మ్యూజిక్ వింటూనే ఉన్నాను. రైట్. వింటున్నా. ఎస్. సీత has been cooking food for a long time. ఎస్. సీత చాలా సేపటి నుంచి కుకింగ్ చేస్తూనే ఉంది. ఎస్, కరెక్ట్ మేడం. I had completed my work before you said me. Okay, before you told me, you said me. Okay, done. Tell me in Telugu. నువ్వు చెప్పే కంటే ముందే నేను నా వర్క్ ఫినిష్ చేసేసాను. ఈ సెంటెన్సెస్ బాగా యూజ్ చేస్తాం కదా మేడం. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పే ముందే నేను చేసేసిన. రైట్. సో దీస్ ఆర్ వెరీ యూజబుల్ సెంటెన్సెస్ ఫర్ us. గుడ్ Akila madam, correct. Next, anyone guys? Ma'am, Yes madam. Yes. Tell me ma'am. Saraswati madam. Ma'am, I have been working since 10 years. I have been working since 10 years. Yes. Since 10 years ena madam? Yes, ma'am. Okay. Since 10 years. Ah. Sheila has been talking for a 15 minutes. Okay. They had completed project work before his teacher asked. Okay, before his teacher asked. Okay. Yes, ma'am. Saraswati madam, right? Yes. Okay. Yes, ma'am. మేడం, ఫర్ అనేది సిన్స్ అనేది ఒకసారి చూసుకోండి. ఫర్ అండ్ సిన్స్. Okay, madam. Right. Good, madam. Next, anyone guys? Madam, shall I? Yes, madam. Tell me. They have been waiting since 5 o'clock. Yeah. Next, madam. She has been doing this job for a year. Okay, she has been. Yes. 1 year. Yes. I had learned questions before you asked me. Yes, I had learnt questions before you asked me. Right, correct madam. Good. Next, anyone guys? First 2 members నేను ఎందుకు తెలుగులో చెప్పమన్నాను అంటే how you are means how you are arranging sentences should be know from others. They'll know and they'll arrange by their own. Okay, next guys. Can I, madam? Yes madam, tell me. I have been listening this song since last Monday. Yes madam. Raju has been learning a poem since 6 p.m. Yes. I had read a book before the teacher said to me. Yes madam, correct. Next, anyone?